ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి అనేది రెండు మనసులకు సంబంధించింది. కానీ మాకు మాత్రం పరువు ప్రతిష్టలు కూడా ముఖ్యమే. నువ్వెలాంటి దానివో తెలుసు త్రిపుర. కానీ నీ చెల్లెల విషయంలో అలాంటి మచ్చ పెట్టుకొని మా అనంతనిచ్చి పెళ్లి చేయలేం. అమ్మా పాపం ఆ అమ్మాయికి హారత ఆర్పి మరీ మాటిచ్చావు కదా, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి చెప్పు. మీకిచ్చిన మాట ప్రకారమే మా అనంత్కి మీ ఊర్వశికి పెళ్లి చేస్తాం. బామ్మ, అనంత్కి గాయత్రి అంటే చాలా ఇష్టం. అలా చెయ్యకు ప్లీజ్. కనయ్య నువ్వుండు. బామ్మ, ఇదేనా నీ నిర్ణయం? అవునరా, ఈ విషయంలో అమ్మ ఏం చెప్తే అదే తుది నిర్ణయం. అది కాదత్తయ్య. యశోదా, నేను మాట ఇచ్చానంటే మన కుటుంబం తరపున మాట ఇచ్చాననే అర్థం. అందరూ ఆ మాట కట్టుబడి ఉండండి. అనంతు ఈడొకడు. అలాగేలేమ్మా, అనంత్కి మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే. రమాప్రభ, వెంటనే ముహూర్తాలు పెట్టించాలి. వీలైనంత త్వరగా వాళ్ళిద్దరికీ పెళ్ళైపోవాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఏమైనా పుల్లలు పెడదామనా? లేకపోతే మళ్ళీ ఏమైనా నాటకాలాడి కొత్త ప్లాన్లు వేద్దామని చూస్తున్నారేమో. వృధా ప్రయాస చేయకండి. ఎందుకంటే పెద్ద ఆవిడ చెప్పేశారు, అనంత్కి ఊర్వశికి పెళ్ళని. మావయ్య, కొంచెం నవ్వండి. ఇది కూడా మీ మనవరాలే. ఏంటి తాతయ్య, మీ మనవరాలి పెళ్లి అంటే నీ ముఖంలో సంతోషమే లేదు. ఎలా ఉంటుందే? అత్యాసపడి నీ జీవితం నాశనం చేసి ఆ గాయత్రిని కోటీశ్వరుల ఇంటికి కోడల్ని చేయాలని కలలు కన్నారు కదా. కానీ ఏం లాభం? చివరి నిమిషంలో తనకిష్టమైన మనవరాలి నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది కదా. పిన్ని, ఇంకొక్క మాట నా చెల్లెలు గురించి మాట్లాడినా బాగో చెప్తున్నా. నా చెల్లెడు ఎలాంటిదో నాకు తెలుసు. గాయత్రి, 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 ఎటు వెళ్ళుంటుంది? తాతయ్య, 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 ఇంట్లో గాయత్రి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా గాయత్రి? ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఫోటోలు బయటపడ్డాయిగా, వాడి దగ్గరికి పోయి ఉంటుంది. పిన్ని, పెద్దదానివని గౌరవిస్తున్నాను. ఆ గౌరవం పోగొట్టుకోవద్దు. నా చెల్లెలు
ఏ తప్పు చెయ్యదు. నీకు గాయత్రి గురించి అంత బాగా తెలుసుంటే అందరిలో ఫోటోలు బయటపడి నవ్వుల పాలు ఎందుకు అవుతారక్కా? అది నిజం కాదు. నా చెల్లెలు ఎప్పటికీ అలా చేయదు. మాతో తర్వాత చర్చించొచ్చు. ముందు గాయత్రి ఎక్కడికెళ్ళిందో తెలుసుకో. పదమ్మా, నేను వస్తాను. గాయత్రి ఎక్కడుందో వెతుకుదాం. వద్దులే తాతయ్య, నేను వెళ్ళి గాయత్రిని తీసుకొస్తాను. మీరు వెళ్తే తన చెల్లెలి బాగోతం తెలిసిపోద్ది కదా మావయ్య. గాయత్రి గురించి ఇంకొక మాట మాట్లాడితే మీ ఇద్దరిని ఇంట్లోంచి బయటికి గంటేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. అలాగే తాతయ్య. వీటి గురించి తెలుసా? మీకిచ్చిన మాట ప్రకారమే మా అనంత్కి మీ ఊర్వశికి పెళ్లి చేస్తాం. అందరూ ఆ మాట కట్టుబడి ఉండండి. నేను ప్రేమించింది గాయత్రిని, పెళ్లి చేసుకునేది గాయత్రినే. ఇప్పుడు నేను మా బామ్మ మాటకి తలంచితే అన్యాయమైపోయేది గాయత్రి. అలా జరగడానికి వీల్లేదు. నా గాయత్రికి అన్యాయం జరగకూడదు. ఎవ్వరేమనుకున్నా సరే నా ప్రేమని త్యాగం చేసుకోలేను, గాయత్రిని వదులుకోలేను. అనంతు, రే అనంతు, ఎక్కడికి రా? అదేంటి అనంత్ అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు? రేయ్ అనంతు, ఆగురా! రేయ్ అనంతు! 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 అరే అనంతు, ఆగరా! ఆగు అనంతు! అనంతు ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.